హలో యాస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ అనే కాన్సెప్ట్లో కొన్ని క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే two articles are sold for rupees 975 each. On one, the seller gains 30% and on the other, he loses 25%. What is the overall gain or loss percentage? Correct to one decimal place అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రెండు ఆర్టికల్స్ 975 రూపాయలకి అమ్మబడ్డాయి. ఒకదానిపై 30% లాభం వస్తుంది మరియు మరొక దానిపై 25% నష్టం వస్తుంది. మొత్తం లాభం లేదా నష్ట శాతం ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ టూ ఆర్టికల్స్ని అమ్మేటప్పుడు ఎలా అమ్మాడంటే ప్రతిదాన్ని 975 రూపీస్కి అయితే అమ్మాడు అనమాట. ఓకేనా? అలా ఈ టూ ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైజ్లు అనేవి సేమ్గా ఉంటాయి అనమాట. సెల్లింగ్ ప్రైజ్ అనేది సేమ్గా ఉంటుంది. అలాగే ఇక్కడ ఏమంటాడంటే ఒక ఆర్టికల్ మీద ఎంత గెయిన్ వచ్చింది? 30% గెయిన్ వచ్చింది. కాబట్టి ఇక్కడ దీన్ని ఎలా తీసుకోవాలంటే +30గా తీసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఇది +30 అనమాట. అలాగే ఆన్ ది అదర్ హీ లూజెస్ 25%. సో రెండో దాని మీద 25% లాస్ వచ్చిందనమాట. అలా ఈ వాల్యూని ఎలా తీసుకుంటాం అంటే -25గా తీసుకుంటాం. మరి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది సేమ్గా ఉంది. ఒక చోట ప్రాఫిట్ వచ్చింది, ఒక చోట లాస్ వచ్చింది. ఒకవేళ సేమ్ అయితే మనందరికీ తెలుసు ఏమొస్తుంది, లాస్ వస్తుంది. అది ఏమవుతుంది -x²/100% అని తెలుసు. బట్ ఇక్కడ డిఫరెంట్ వచ్చాయి. డిఫరెంట్ వస్తే ఏం చేయమన్నాను? డిఫరెంట్ వస్తే సింపుల్గా మనం ఇక్కడ ఒక ఫార్ములా వాడతామని చెప్పే కదా ఇలాంటి మోడల్స్లో. సో ఏంటంటే ఆ ఫార్ములా 100 × a + b 100 × a + b + 2ab divided by +2ab divided by 200 + a + b ఈ ఫార్ములాని అయితే యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా? ఒకవేళ ఈ రెండు ప్రాఫిట్ లాస్ ఈ రెండు సేమ్గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఓవరాల్గా లాస్ వస్తుంది. ఆ లాస్ వచ్చేసి మనకి x²/100% అనేసి చెప్పుకుంటాం. ఇది ఒకవేళ ప్రాఫిట్ లాస్ సేమ్ అయితే కండిషన్ అనమాట. బట్ ఇక్కడ మనకి కండిషన్ ఇది కాదు కదా. సో ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే a + b అంటే ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే +5 వస్తుందా? సో 5 అనమాట. 5 × 100 దట్ ఈస్ 500 అవుతుంది. అలాగే ఇక్కడ 2 × a × b 2 × a అంటే ఎంత మనకి 30 ఉంది. అలాగే b అంటే ఎంత ఉంది? -25 ఉందా? -25. ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 2 × 25 అంటే 50 అవుతుందా? 50 × 30 అంటే ఏమవుతుంది? 1500 అవుతుంది. అవునా? 1500. సో మైనస్ ఉంది కాబట్టి -1500 అవుతుంది అనమాట. అలా ఇక్కడ ఈ వాల్యూ ఏమవుతుందంటే -1500 అవుతుంది. అలాగే కింద ఏమవుతుందో చెప్పండి. a + b అంటే మనందరికీ తెలుసు 5 వచ్చింది కదా. సో 205 అవుతుందా? 205 అనమాట. అలా ఇక్కడ ఇదేమవుతుందంటే ఇక్కడ చూస్తే -1000 అవుతుందా? -1000 డివైడెడ్ బై 205 అనమాట. ఇక్కడ ఎప్పుడైతే మైనస్ వస్తుందో మనకి మైనస్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? లాస్ని ఇండికేట్ చేస్తుంది. సో లాస్ కాబట్టి మనకి ఇక్కడ గెయిన్ అనే ఆప్షన్ అనేది ఉండకూడదు. ఈ రెండు ఎలిమినేట్ అయిపోతాయి అనమాట. సపోజ్ ఇక్కడ నేను ఈ 205 ఉంది కదా. సో ఈ 205ని నేను కాసేపు 200 అనుకున్నాను అనుకోండి అప్రాక్సిమేట్గా. అప్పుడు ఏమవుతుంది? 200 1 టైం పోతుంది, 200 ఇక్కడ ఎగ్జాక్ట్గా 5 టైమ్స్ పోతుంది. అవునా? సో -5% అనమాట. అంటే 5% లాస్ వస్తుంది. కానీ నిజానికి ఇది 200 కాదు, 200 కంటే కొద్దిగా ఎక్కువ ఉందన్నమాట. 200 కంటే కొద్దిగా ఎక్కువ ఉంది. 205 ఉంది కదా. మరి ఇక్కడ డినామినేటర్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి అప్పుడు ఇక్కడ వచ్చే వాల్యూ ఏమవ్వాలి? దీనికంటే కొద్దిగా తగ్గాలన్నమాట. అంటే 5 కంటే కొద్దిగా తక్కువ ఉంటుంది. సో 5 కంటే కొద్దిగా తక్కువ అంటే ఎలా ఉంటుంది? 4.9 అలా ఉంటుంది కదా. సో ఇక్కడేమో 5 కంటే ఎక్కువ ఉంది. అప్పుడు ఇది కూడా ఎలిమినేట్ అయిపోతుంది. కాబట్టి ఇదే రిమైనింగ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ అర్థమైందా? 200 తీసుకున్నాం కానీ నిజానికి అది 205 ఉంది. అంటే డినామినేటర్ ఎక్కువ ఉంది. డినామినేటర్ ఎక్కువ ఉంటే వాల్యూ తగ్గిద్ది అనమాట. అలా 5 కంటే కొద్దిగా తగ్గాలి. దట్ ఈజ్ 4.9% లాస్ అనమాట. ఓకేనా? చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎ కార్ వాజ్ ₹1,50,000. ఇట్ వాజ్ సోల్డ్ బై ఎక్స్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 5% టు వై. ఇట్ వాజ్ లేటర్ సోల్డ్ బ్యాక్ టు ఎక్స్ బై వై ఎట్ 1% లాస్. ఫైండ్ ఎక్సెస్ ప్రాఫిట్ ఇన్ ద ఎంటైర్ ట్రాన్సాక్షన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక కారు యొక్క ధర ₹150,000. దీనిని ఎక్స్ 5% లాభంతో వైకి అమ్మాడు. తరువాత వై ఎక్స్కి 1% నష్టంతో తిరిగి అమ్మాడు. మొత్తం లావాదేవీ ఎక్స్ యొక్క లాభం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఎక్స్కి సంబంధించిన ప్రాఫిట్ అడుగుతున్నాడు అనమాట. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఒక కారు ఉంది. ఒక కారు యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే ₹150,000 అనమాట. ఎంత? ₹150,000. అయితే ఈ కార్ని ఎక్స్ ఏం చేస్తున్నాడు అంటే ఎక్స్ అమ్ముతున్నాడు. ఎవరికి అమ్ముతున్నాడు అంటే
వైకి అమ్ముతున్నాడు అనమాట. ఎవరికి అమ్ముతున్నాడు? వైకి అమ్ముతున్నాడు. అది కూడా ఎలాగంటే చూడండి, ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 5%. సో 5% ప్రాఫిట్తో వైకి అమ్ముతున్నాడు, అవునా? సో ఇక్కడ 5% కదా, మరి ఇందులో 5% అంటే ఏమవుతుంది? 10% అంటే 15,000 రూపాయలు అవుతుంది, అవునా? 15,000 అనేది ఇందులో 150,000లో 10% అవుతుంది. మరి మనకు కావాల్సింది 5%. 5% అంటే ఈ 15,000లో సగం అనమాట. 10%లో సగం అనమాట. సగం అంటే ఎంత? 7,500 అనమాట. ఎంత? 7,500. అలా ప్రాఫిట్ ఇంత వచ్చే విధంగా ఎక్స్ అమ్ముతున్నాడు అనమాట. అలా టోటల్గా ఎక్స్ ఎంతకు అమ్ముతాడు అంటే 150,000 ప్లస్ 7,500 అంటే 157,500కి అయితే అమ్ముతాడు. 157,500కి అయితే అమ్ముతాడు అనమాట. ఓకేనా? అలా వై ఎంత పెట్టి కొంటాడు. అలాగే ఇక్కడ ఏమంటాడంటే చూడండి, ఇట్ వాజ్ లేటర్ సోల్డ్ బ్యాక్ టు ఎక్స్ బై వై అట్ 1% లాస్. అంటే ఇక్కడ వై కొన్నాడు కదా, వీడేం చేస్తాడు అంటే మళ్ళీ తిరిగి ఎక్స్కి అమ్మేస్తాడు. ఎక్స్కి ఎలా అమ్ముతాడు అంటే 1% లాస్ వచ్చే విధంగా అమ్ముతాడు, అవునా? మరి ఇందులో 1% అంటే ఏమవుతుంది? 1% అంటే ఏమవుతుందంటే రైట్ సైడ్ నుంచి టూ డిజిట్స్ ముందు పాయింట్ పెడితే ఎంత అవుతుంది? 1575 అవుతుందా? సో అలా ఎంత లాస్కి అమ్ముతాడు అంటే 1575 రూపీస్ లాస్కి అయితే అమ్ముతాడు. అలా ఎంతకు అమ్ముతాడు అంటే 157,500 మైనస్ ఎంతకు అమ్ముతాడు? 157,500 మైనస్ 1575 ఎంతకు అమ్ముతాడు అనమాట. సో వీడు అమ్ముతాడు, వీడు కొంటాడు. కాబట్టి ఎక్స్ పరంగా చూస్తే ఇదేమవుతుంది? ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది. అలాగే ఇక్కడ ఎక్స్ అమ్ముతున్నప్పుడు ఎక్స్ పరంగా చూస్తే ఇదేమవుతుంది? దిస్ విల్ బి సెల్లింగ్ ప్రైస్. ఎవరికి? ఎక్స్కి అనమాట. వైతో పోలిస్తే ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఎక్స్ అమ్ముతున్నాడు కాబట్టి ఎంతకి? ఎక్స్ పరంగా చూస్తే ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఇక్కడేమో ఎక్స్ కొంటున్నాడు కాబట్టి ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది, అవునా? సో అలా ఇక్కడ మనల్ని అడిగింది ఏంటంటే ఫైండ్ ఎక్సెస్ ప్రాఫిట్. అంటే ఇక్కడ ఎక్స్ యొక్క ప్రాఫిట్ అడుగుతున్నాడు. మరి ఎక్స్ యొక్క ప్రాఫిట్ అంటే ఎంత అవుతుంది? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అవుతుంది, అవునా? సో ఈ సెల్లింగ్ ప్రైస్లోంచి ఈ వాల్యూ తీసేస్తే ఏమవుతుంది? 157500 ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ 1575 అవుతుంది అనమాట. సో అలా ప్రాఫిట్ ఎంత అంటే 1575. మళ్ళీ ఇది కూడా చేయకుండా డైరెక్ట్గా ఇక్కడి నుంచే చెప్పేసేయచ్చు. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత? 1575 కదా, అదే ప్రాఫిట్ అవుతుంది. ఇక్కడ అడిగింది ప్రాఫిటే కదా. సో సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి డిఫరెన్సే మనకి ఏమవుతుంది? ప్రాఫిట్ అవుతుంది. ఆ డిఫరెన్స్ ఎంత అంటే 1575. అయిపోయింది ఆన్సర్. ఇంకా మళ్ళీ చాలామంది డౌట్ ఏంటంటే ఇక్కడ ఇది కాస్ట్ ప్రైస్గా తీసుకోవచ్చు కదా అంటే ఇక్కడ ఇది తీసుకోకూడదు అనమాట. ఇక్కడ అమ్మినప్పుడు ఇది సెల్లింగ్ ప్రైస్, లాస్ట్ టైం ఇక్కడ కొంటున్నాడు కదా, సో ఇది కాస్ట్ ప్రైస్గా తీసుకోవాలన్నమాట. తీసుకుంటే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ కొడితే మనకి 1575 వస్తుంది, ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ మ్యాన్ బైస్ 2 వాచెస్ ఏ అండ్ బి ఎట్ ఎ టోటల్ కాస్ట్ ఆఫ్ ₹800. హీ సెల్స్ బోత్ ది వాచెస్ ఎట్ ద సేమ్ సెల్లింగ్ ప్రైస్ అండ్ ఎర్న్స్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 18% ఆన్ వాచ్ ఏ అండ్ ఇంకర్స్ ఏ లాస్ ఆఫ్ 22% ఆన్ వాచ్ బి. వాట్ ఆర్ ద కాస్ట్ ప్రైజెస్ ఆఫ్ ది 2 వాచెస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అది కూడా ఎలాగంటే 2 ప్లేస్ ఆఫ్టర్ డెసిమల్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వ్యక్తి 2 వాచ్లు ఏ మరియు బిని మొత్తంగా ₹800 కొనుగోలు చేశాడు. ఒకే విక్రయ ధరతో 2 వాచ్లను అమ్మాడు. వాచ్ ఏ పై 18% లాభం మరియు బి పై 22% నష్టం పొందాడు. 2 వాచ్ల ధరలు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ కొనేటప్పుడు ఈ 2 వాచ్లను కలిపి ఎంత కొన్నాడంటే ₹800 పెట్టి కొన్నాడు అనమాట. సో ఇక్కడ ఏ అనే వాచ్, బి అనే వాచ్ ఈ రెండింటి యొక్క టోటల్ కాస్ట్ ఎంత అవుతుందంటే ₹800 అనమాట, ఓకేనా? టోటల్ కాస్ట్ ప్రైస్ ₹800 అవుతుంది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? హీ సెల్స్ బోత్ ద వాచెస్ అట్ ద సేమ్ సెల్లింగ్ ప్రైస్. అమ్మేటప్పుడు ఈ 2 వాచెస్ని సేమ్ సెల్లింగ్ ప్రైస్కి అమ్ముతున్నాడు అనమాట. సో అలా సెల్లింగ్ ప్రైస్ అనేది సేమ్ ఉంటుంది, అవునా? అయితే ఇక్కడ ఏమంటున్నాడు? అండ్ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 18% ఆన్ వాచ్ ఏ. సో వాచ్ ఏ మీద 18% ప్రాఫిట్ వచ్చింది అనమాట. మరి ఏ మీద 18% ప్రాఫిట్ వస్తుంది అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలంటే 118% అవ్వాలి, అవునా కదా? 118% అవ్వాలి. కానీ దీన్ని ఏమనాలి? 118% ఆఫ్ కాస్ట్ ప్రైస్. అంటే 118% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అంటే ఇక్కడ ఏ గురించి కదా మాట్లాడుతుంది, సో ఏ అనమాట. అలా ఇది ఏకి సంబంధించిన సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, అవునా? అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? అండ్ ఇంకర్స్ ఏ లాస్ ఆఫ్ 22% ఆన్ వాచ్ బి. 22% ఆన్ వాచ్ బి అంటే బి అనే వాచ్ మీద 22% లాస్ వస్తుంది అనమాట. మరి 22% లాస్ వస్తుంది అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి? 78% అవ్వాలి, అవునా? 78% అవ్వాలి. కానీ దీన్ని ఏమనాలి? 78% ఆఫ్
ఆఫ్ కాస్ట్ ప్రైస్ అంటే బి కదా ఇక్కడ, సో బి అనమాట. అలా బికి సంబంధించిన సెల్లింగ్ ప్రైస్ ఇది. మనకేమి ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైజెస్ అనేవి సేమ్ ఉన్నాయన్నాడు. సో ఈ రెండు సేమ్ అయిపోతాయి కదా, సో ఈక్వల్ అయిపోతాయి అనమాట. మరి దీన్ని బట్టి చెప్పండి నాకేమవుతుందో. పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 2 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 2 5 10 18 అవుతుందా, 9 టైమ్స్ అనమాట. అలాగే ఇక్కడ 2 3 6 18 అనమాట, అంటే 9 టైమ్స్ అనమాట. సో అలా ఏకి బికి రేషియో ఏమవుతుందంటే 39:59 అవుతుందా, సో 59 అనమాట. అంటే సింపుల్గా ఏ వాచ్ యొక్క కాస్ట్ ఎంత అంటే 39 పార్ట్స్, బి వాచ్ యొక్క కాస్ట్ ఎంత అంటే 59 పార్ట్స్ అనమాట. ఇక్కడ రేషియో వచ్చేది కాస్ట్ ప్రైజ్ రేషియో వస్తుంది, ఓకేనా. అయితే ఈ రెండింటిని కలిపితే ఈ రెండింటి యొక్క టోటల్ కాస్ట్ ఎంత పార్ట్స్ రూపంలో ఎంత అంటే 98 పార్ట్స్ అవుతుంది చూడండి. 98 పార్ట్స్ మనీ రూపంలో ఎంత 800, అవునా. ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటంటే వాచ్ ఏ వాచ్ బి ఈ రెండింటి యొక్క ఇండివిజువల్ కాస్ట్లు ఎంత అనేసి అడుగుతున్నాడు. సపోజ్ ఇక్కడ ఏ చూద్దాం. ఏ ఎన్ని పార్ట్స్ ఉంది, ఏ యొక్క కాస్ట్ ఎన్ని పార్ట్స్ ఉంది, 39 పార్ట్స్ ఉంది. ఆ వాల్యూ చూసి ఆప్షన్ వెరిఫై చేద్దాం, ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. 2 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 49 టైమ్స్ పోతుందా. 2 ఇక్కడ 400 టైమ్స్ పోతుందా. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 39 × 400 డివైడెడ్ బై 49 అవుతుందా, 49 అవుతుంది. సపోజ్ ఇక్కడ నేను అప్రాక్సిమేషన్గా దీన్ని నేను 50 అనుకుంటా. 50 అనుకుంటే ఏమవుతుంది, 0 క్యాన్సిల్ అవుతుందా. 5 1 టైమ్, 5 ఇక్కడ 8 టైమ్స్ పోతుంది. 8 9s 72, 7 క్యారీ, 8 3s 24, 7 31 అనమాట. అంటే ఇక్కడ ఏ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది ఎలా ఉండాలంటే నియరర్గా 312కి దగ్గరగా ఉండాలి. 312కి దగ్గరగా ఉండాలి. మరి ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఏ వాల్యూ ఇక్కడ 350 ఉంది, అంటే దీనికి చాలా దూరం ఉంది కాబట్టి ఇది ఆప్షన్ అవడానికి ఛాన్స్ లేదు. అలాగే ఇక్కడ 317, సో దగ్గరగానే ఉంది, అంటే ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. అలాగే 220 ఇది చాలా దూరంగా ఉంది, అంటే తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది అనమాట. అలా ఇది కూడా ఎలిమినేట్ అయిపోతుంది. అలాగే ఇక్కడ ఇది 318 అప్రాక్సిమేట్గా, అంటే సింపుల్గా ఈ రెండు దగ్గరగానే ఉన్నాయి, అంటే ఇది కూడా ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది, అవునా. అయితే ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఎగ్జాక్ట్ ఆన్సర్ అని మనకు తెలియాలి, అవునా. అయితే ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇక్కడ 39లో 49 అనేది ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవుతుందా, అవ్వదు, వదిలేసాయి. అలాగే 400లో 49 అనేది ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవుతుందా, అవ్వదు, అవునా. అంటే ఈ రెండిట్లో ఎగ్జాక్ట్గా 49 అనేది క్యాన్సిల్ అవ్వట్లా. మరి క్యాన్సిల్ అవ్వట్లేదు అంటే మనకి ఆన్సర్ ఎలా ఉండాలి, పాయింట్లో ఉండాలి, అవునా. సో పాయింట్లో ఉండాలన్నమాట, అంటే ఏ వాల్యూ అనేది పాయింట్లో ఉండాలి, అవునా. మరి ఇక్కడ చూస్తే ఏ వాల్యూ అనేది పాయింట్లో ఉందా, ఎగ్జాక్ట్ నెంబర్ ఉంది, పాయింట్లు లేవు కదా, సో ఇది కూడా ఎలిమినేట్ అయిపోతుంది. సో అలా పాయింట్లో ఉన్న ఆప్షన్ ఏదవుతుందంటే ఇదే అవుతుంది. అలా మిగిలిపోయిన ఆప్షనే మన ఆన్సర్ అవుతుంది అనమాట, ఓకేనా. ఈ విధంగా వెరిఫై చేసుకోవాలి, అంతేగాని ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తాననేసి కూర్చోకూడదు అనమాట, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడంటే ద సెట్ ఆఫ్ 2 ప్యాంట్స్ అండ్ 4 షర్ట్స్ ఆర్ 1 ప్యాంట్ అండ్ 6 షర్ట్స్ costs rupees 5,600. A shopkeeper decides to sell them separately. He sold 10 shirts for rupees 6,000. Find the loss or profit on each shirt అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 2 ప్యాంట్స్ మరియు 4 షర్ట్స్ లేదా 1 ప్యాంట్ మరియు 6 షర్ట్స్ యొక్క ధర 5,600 రూపాయలు. ఒక దుకాణదారుడు వాటిని విడివిడిగా విక్రయించాలనుకుంటున్నాడు. అతను 10 షర్ట్స్ను 6,000 రూపాయలకి విక్రయిస్తాడు. ప్రతి షర్టుపై నష్టాన్ని లేదా లాభాన్ని కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ 2 ప్యాంట్స్ అండ్ 4 షర్ట్స్ వీటి యొక్క కాస్ట్ ఎంత అంటే 5,600 రూపాయలు. లేదంటే 1 ప్యాంటు 6 షర్ట్లు వీటి యొక్క కాస్ట్ కూడా ఎంత అంటే 5,600 అనమాట. అంటే వీటి యొక్క కాస్ట్ 5,600, లేదంటే వీటి యొక్క కాస్ట్ కూడా 5,600 అనమాట. అంటే ఇక్కడ 2 కేసెస్లో కూడా కాస్ట్ ప్రైస్ అనేది వీటి యొక్క కాస్ట్ ప్రైస్ అనేది సేమ్గా ఉంది. ఎంత అంటే 5,600 అనమాట, ఓకేనా. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2 ప్యాంట్లు 4 షర్ట్లు 4 షర్ట్లు అనమాట వీటి యొక్క కాస్ట్ ప్రైజు. అలాగే 1 ప్యాంటు అలాగే 6 షర్ట్స్ 6 షర్ట్లు వీటి యొక్క కాస్ట్ ప్రైజు ఈక్వల్గా ఉన్నాయన్నమాట. ఎంత అంటే 5,600 కదా. సో ఇక్కడ వీటి యొక్క కాస్ట్ ప్రైజులు ఈక్వల్ అవుతాయి అనమాట, ఓకేనా. సో దీన్ని బట్టి ఏమని చెప్పుకోవచ్చు అంటే ఈ 1Pని అటు పట్టుకెళ్ళు, 4Sని అటు పట్టుకెళ్ళు. అప్పుడు ఏమవుతుందంటే 2P - 1P అంటే 1P అవుతుంది, అంటే 1 ప్యాంట్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇదట్ వెళ్తే 2 షర్ట్స్ అవుతుంది అనమాట. అంటే 1 ప్యాంట్ యొక్క కాస్ట్ ఎంత అంటే 2 షర్ట్లు యొక్క కాస్ట్కి ఈక్వల్ అవుతుంది. సో అలా P = 2S. అయితే ఇక్కడ అడిగింది ఏంటంటే మనల్ని ఫైండ్ ద లాస్ ఆర్ ప్రాఫిట్ ఆన్ ఈచ్ షర్ట్ అంటున్నాడు. అంటే షర్ట్ గురించి మాట్లాడుతున్నాడు. సో షర్ట్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి మనం
ప్యాంటులను కూడా షర్టుల్లోకే మార్చుకోవాలన్నమాట. ప్యాంటులను కూడా షర్టుల్లోకే మార్చుకోవాలి. సో ఇక్కడ చూస్తే 2 ప్యాంట్లు అంటున్నాడు కదా, సో దీన్ని షర్టుల్లోకి మార్చుకోవాలి. ఒక ప్యాంట్ అనేది 2 షర్ట్లు అయితే అప్పుడు 2 ప్యాంట్లు అంటే ఏమవుతుంది, 4 షర్ట్లు అవుతుంది. సో ఇక్కడ 4 షర్ట్లు, అలాగే ఇక్కడ ఒక 4 షర్ట్లు, టోటల్ 8 షర్ట్లు అనమాట. టోటల్ 8 షర్ట్లు. సో ఈ 8 షర్ట్లు యొక్క కాస్ట్ ఎంత ఉంది, 5,600 కదా ఇందాక మనం కాస్ట్ ఉంది. సో 5,600 అనమాట. అప్పుడు ఒక షర్ట్ యొక్క కాస్ట్ ఎంత అవ్వాలి, ఒక షర్ట్ యొక్క కాస్ట్ ఎంత అవ్వాలంటే 700 రూపాయలు అవ్వాలి, అవునా కదా. కాస్ట్ ఎంత అవ్వాలంటే ఒక షర్ట్ యొక్క కాస్ట్ ఎంత అవ్వాలంటే 700 రూపాయలు అవ్వాలి. అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే హీ సోల్డ్ 10 షర్ట్స్ ఫర్ ₹6,000 అంటే 10 షర్టుల్ని అమ్మేటప్పుడు ఎలా అమ్ముతున్నాడు, 6,000 రూపాయలుగా అమ్ముతున్నాడు. మరి 10 షర్టుల్ని 6,000 రూపాయలకి అమ్మితే ఒక షర్ట్ని ఎంతకు అమ్మాలి, ఒక షర్ట్ని ఎంతకు అమ్మాలంటే 600కి అమ్మాలి. అలా ఒక షర్ట్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది అంటే 600 అవుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ 8 షర్ట్ల యొక్క కాస్ట్ ప్రైస్ 5,600 అయితే ఒక షర్ట్ యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చేసి 700 రూపాయలు అవుతుంది. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ చూస్తే 600 ఉంది. మరి ఇక్కడ మనల్ని అడుగుతుంది ఏంటంటే ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ ఈచ్ షర్ట్, అంటే ప్రతి షర్ట్ మీద ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత అనేసి అడుగుతున్నాడు. మరి ఇక్కడ చూస్తే మనకి 700 కొన్నాడు, 600కి అమ్మాడు, అంటే ఇక్కడ 100 రూపాయలు లాస్ వచ్చింది అనమాట. అలా ప్రతి షర్ట్ మీద 100 రూపాయలు లాస్ వస్తుంది. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే బై సెల్లింగ్ 18 టేబుల్ ఫ్యాన్స్ ఫర్ ₹11,664 ఏ మ్యాన్ ఇంకర్స్ ఏ లాస్ ఆఫ్ 10%. హౌ మెనీ ఫ్యాన్స్ షుడ్ బి సోల్డ్ ఫర్ ₹17,424 టు ఎర్న్ 10% ప్రాఫిట్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 18 టేబుల్ ఫ్యాన్లను 11,664 రూపాయలకు విక్రయించడం ద్వారా ఒకరు 10% నష్టాన్ని పొందుతాడు. 17,424 రూపాయలకి 10% లాభం పొందడానికి ఎన్ని ఫ్యాన్లను విక్రయించాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ ఉంది, నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి, అలాగే ప్రాఫిట్ ఆర్ లాస్ ఉంది. సో ఇక్కడ మనకి ఒకటి గుర్తు రావాలి ఫార్ములా. ఏమని చెప్పాను మీకు, ఇలా సెల్లింగ్ ప్రైస్ నంబర్ ఆఫ్ ఐటమ్స్ అలా ఉంటే ఫార్ములా ఏమవుతుందని చెప్పాను, ఏమవుతుందంటే SP1 డివైడెడ్ బై 100 ప్లస్ ఆర్ మైనస్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇంటూ నంబర్ ఆఫ్ ఐటమ్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు SP2 డివైడెడ్ బై 100 ప్లస్ ఆర్ మైనస్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇంటూ నంబర్ ఆఫ్ ఐటమ్స్. ఇక్కడ సెకండ్ కేసులో కాబట్టి N2 అనమాట. అయితే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, డైరెక్ట్ ఫార్ములా కదా. సో ఇక్కడ ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది, 11,664 ఉంది, డివైడెడ్ బై దానికి సంబంధించిన ప్రాఫిట్ లాస్ ఉంటుంది కదా. సో లాస్ ఎంత అంటే 10% అనమాట. లాస్ కాబట్టి -10. సో 100 - 10 అంటే 90 అవుతుందా. సో 90 ఇంటూ దీనికి సంబంధించిన నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని, 18 కదా. సో 18 అనమాట ఇంటూ 18 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత చూడండి, 17,424 డివైడెడ్ బై ఇక్కడ మనకి దీనికి సంబంధించిన ప్రాఫిట్ ఎంత ఉంది, 10% అనమాట. సో 100 + 10 110 అవుతుందా, 110 ఇంటూ ఇక్కడ N2 మనం కనుక్కోవాలన్నమాట. ఇక్కడ ఎన్ని ఫ్యాన్స్ అమ్మాలంటున్నాడు కదా. సో నంబర్ ఆఫ్ ఐటమ్స్ అని అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇదనమాట. సో 0 కొట్టండి, ఇంకా మిగతా ఏమీ కదిలిబాకండి, ఎందుకంటే మనం ఇక్కడ లాస్ట్ డిజిట్ని వెరిఫై చేయబోతున్నాం. ఓకేనా. సో ఈ N2 అటు పట్టుకెళ్తే N2 వాల్యూ ఏమవుతుందో చూడండి, N2 ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది 17,424 ఇంటూ 9 × 18 9 × 18 అవుతుంది, డివైడెడ్ బై ఇక్కడ 11 ఉంది ఇంటూ అది ఇక్కడికి వస్తుంది కదా, ఏమవుతుంది 11,664 అనమాట. ఇది వాల్యూ అనమాట, N2 వాల్యూ. సో ఇప్పుడు లాస్ట్ డిజిట్ ఎలా వెరిఫై చేస్తామంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ లాస్ట్ డిజిట్ 4, ఇక్కడ లాస్ట్ డిజిట్ 9, ఇక్కడ లాస్ట్ డిజిట్ 8, అవునా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 4 9s ఎంత మల్టిప్లై అయితే 36 కదా. సో 6 అనేది లాస్ట్ డిజిట్ అవుతుంది. ఈ 6 వెళ్ళి మళ్ళీ 8తో మల్టిప్లై అవుతుంది, 6 8 48 అనమాట. అలా ఫైనల్గా ఇక్కడ లాస్ట్ డిజిట్ 8 వచ్చింది పైన, అవునా. అలాగే ఇక్కడ చూస్తే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో మల్టిప్లై అయితే ఏమవుతుంది 4 అవుతుంది, అవునా, 4 అనమాట. అయితే ఇక్కడ ఆప్షన్ ఎలా వెరిఫై చేయాలంటే 4తో ఏ నెంబర్ని మల్టిప్లై చేస్తే మనకి లాస్ట్లో 8 వస్తుందో అదే మన ఆప్షన్ అవుతుంది, అవునా. మరి ఇక్కడ 4తో ఇక్కడ 18ని మల్టిప్లై చేసామనుకోండి, ఇక్కడ లాస్ట్లో 8 ఉంది కదా. సో 4తో 8 మల్టిప్లై అవుతుంది. 4తో 8 మల్టిప్లై అయితే లాస్ట్లో మనకి 8 వస్తుందా, రావట్లేదు కదా, ఎందుకంటే 4 × 32 2 వస్తుంది కాబట్టి ఇది ఎలిమినేట్ అయిపోతుంది. అలాగే ఇక్కడ 4తో ఈ నెంబర్ మల్టిప్లై అయితే ఏమవుతుంది 4 2s 8 అంటే వస్తుంది కదా. సో అలా ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ 4తో 20ని మల్టిప్లై చేసామనుకోండి, ఇక్కడ లాస్ట్లో 4 ఉంది కదా. సో 4తో 20ని మల్టిప్లై చేస్తే లాస్ట్లో 0 వస్తుంది, మనకు కావాల్సిందేమో 8 కాబట్టి దిస్ ఈజ్ ఎలిమినేటెడ్. అలాగే ఇక్కడ 3తో మల్టిప్లై అయితే 4 అనేది 4 3s 12 అనమాట, అంటే లాస్ట్లో 2 వస్తుంది కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ అనమాట. సో అలా ఇది 22 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా.
ఓకేనా. లేదంటే మీరు క్యాన్సిల్ చేసుకున్నా సరే మనకి తిరిగి ఆన్సర్ అనేది 22 వస్తుంది. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే an item was sold at a profit of 12.5% for rupees 2250. వాట్ వాజ్ ద అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వస్తువు 12.5% లాభంతో 2250 రూపాయలకి అమ్మబడింది, ఆ లాభం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ని మనం రేషియోస్లో చేద్దాం, ఓకేనా. ఇక్కడ మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు, ఎంత పర్సంటేజ్ ఇచ్చాడు, 12.5% ఇచ్చాడు. మరి అది ఫ్రాక్షన్లో ఏమవుతుందంటే 1/8 అవుతుందా, 1/8 అవుతుంది. సో ఇది ప్రాఫిట్ కాబట్టి ప్లస్ అనమాట. అంటే ఇది వచ్చేసి కాస్ట్ ప్రైజ్, ఇది వచ్చేసి ప్రాఫిట్ అనమాట. లేదంటే రేషియోస్ కాకుండా నార్మల్గా చేసేద్దామా. సో చూడండి ఇక్కడ కాస్ట్ ప్రైజ్ ఎంత అంటే 8 పార్ట్స్, సెల్లింగ్ ప్రైజ్ ఏమవుతుందంటే 8 + 1 9 పార్ట్స్ అవుతుంది. ఎంత అవుతుంది, 9 పార్ట్స్ అవుతుంది. అయితే ఇక్కడ అమ్మేటప్పుడు ఎలా అమ్మాడు, 2250 రూపాయలకి అమ్మాడు, అలా సెల్లింగ్ ప్రైస్ ఇది అవుతుంది అనమాట, ఓకేనా. సో సెల్లింగ్ ప్రైస్ అది అవుతుంది. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 2250, అవునా. సో ఈ రెండు సెల్లింగ్ ప్రైజ్లు కాబట్టి ఈక్వల్ అవుతాయి. మనల్ని అడిగింది ఏంటంటే ప్రాఫిట్ అడుగుతున్నాడు. మరి ప్రాఫిట్ ఎన్ని పార్ట్స్, 1 పార్ట్ కదా. ఇదేమో సెల్లింగ్ ప్రైస్ 9 పార్ట్స్, ప్రాఫిట్ అడిగాడు కాబట్టి సింపుల్గా 1 పార్ట్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది, అవునా. మరి ఇక్కడ 9 పార్ట్స్ అనేది 2250 అయితే 1 పార్ట్ ఏమవుతుందో చూడండి, 9 1 టైం పోతుంది, 9 ఇక్కడ 9 రోళ్ళు 18, ఇంకా 4 మిగులుతుంది, 45 అవుతుంది. అంటే 5 సార్లు పోతుంది, పక్కన 0 కాబట్టి 0. అలా 1 పార్ట్ వాల్యూ ఏమవుతుందంటే 250 రూపీస్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ షాప్ కీపర్ బైస్ 2 బుక్స్ ఫర్ ₹300. హీ సెల్స్ ద ఫస్ట్ బుక్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% అండ్ ద సెకండ్ బుక్ ఎట్ ఎ లాస్ ఆఫ్ 10%. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఫస్ట్ బుక్ ఇఫ్ ఇన్ ద హోల్ ట్రాన్సాక్షన్ దెర్ ఈజ్ నో లాస్ ఆర్ నో ప్రాఫిట్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక దుకాణదారుడు 300 రూపాయలకి 2 పుస్తకాలను కొనుగోలు చేస్తాడు. మొదటి పుస్తకాన్ని 20% లాభంతో మరియు రెండవ పుస్తకాన్ని 10% నష్టం మీద అమ్ముతాడు. మొత్తం లావాదేవీలో లాభం లేదా నష్టం లేకుండా ఉంటే మొదటి పుస్తకం యొక్క విక్రయ ధర ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు దీన్ని మనం ఎలిగేషన్ రూల్లో చేద్దాం, ఓకేనా. సో ఇక్కడ 2 బుక్స్ని కలిపి ఎంత పెట్టుకున్నాడు అంటే 300 రూపాయలు పెట్టుకున్నాడు. సపోజ్ బుక్ ఏ బుక్ బి అనుకుందాం, ఓకేనా. ఈ 2 బుక్స్ అనమాట. ఈ రెండింటి యొక్క టోటల్ కాస్ట్ ఎంత అంటే 300 రూపాయలు అనమాట, ఓకేనా. అయితే ఇక్కడ ఏమంటాడంటే చూడండి, హీ సెల్స్ ది ఫస్ట్ బుక్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 20%. ఫస్ట్ బుక్ అంటే ఏ కదా. సో ఏని వచ్చేసి ఎలా అమ్మాడంటే 20% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు, ఓకేనా. సో అలా 20% ప్రాఫిట్ ఇక్కడ వస్తుంది. అండ్ ద సెకండ్ బుక్ ఎట్ లాస్ ఆఫ్ 10%. సో సెకండ్ బుక్ బి కదా. సో దీన్ని వచ్చేసి 10% లాస్కి అమ్ముతున్నాడు, అవునా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇన్ ద హోల్ ట్రాన్సాక్షన్ దెర్ ఈజ్ నో లాస్ ఆర్ ప్రాఫిట్. అంటే ఓవరాల్గా వీటికి ప్రాఫిట్ రాలేదు, లాస్ కూడా రాలేదన్నమాట. అంటే సింపుల్గా ఏమి రాలేదు కాబట్టి 0%, అవునా, 0%. సో ఎలిగేషన్ రూల్ అప్లై చేయండి. అప్లై చేస్తే ఏమవుతుందంటే డిఫరెన్స్లు తీసుకోండి. డిఫరెన్స్లు ఏమవుతాయి అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏమో 10 పార్ట్స్ అవుతుంది, ఇక్కడ డిఫరెన్స్ ఏమో 20% అవుతుంది అనమాట. ఐ మీన్ పర్సంటేజ్ ఇక్కడ 10%. సో రేషియో కడితే ఏమవుతుందంటే పర్సంటేజ్ క్యాన్సిల్, 10 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, 10 ఇక్కడ 1 టైం పోతుంది. అంటే ఏ యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చేసి 1 పార్ట్. ఇవి కాస్ట్ ప్రైజ్ రేషియో, సెల్లింగ్ ప్రైజ్లకు సంబంధం ఉండదు అనమాట. ఇక్కడ వచ్చే రేషియో అనేది కాస్ట్ ప్రైజ్ రేషియో అనమాట. అలాగే బి యొక్క కాస్ట్ ప్రైజ్ ఎంత అంటే 2 పార్ట్స్, అవునా. సో ఈ రెండింటి యొక్క టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత 300 రూపీస్. పార్ట్స్ రూపంలో 3 పార్ట్స్ అనమాట. టోటల్ కాస్ట్ అనేది పార్ట్స్ రూపంలో 3 పార్ట్స్, మనీ రూపంలో 300, అవునా. అయితే ఇక్కడ మనల్ని అడిగింది ఏంటంటే వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఫస్ట్ బుక్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ బుక్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ బుక్ యొక్క కాస్ట్ ప్రైస్ కనుక్కొని దాన్ని బట్టి సెల్లింగ్ ప్రైస్ కనుక్కుందాం. ఇక్కడ ఫస్ట్ బుక్ అంటే ఏ కదా. సో దాని యొక్క కాస్ట్ ప్రైస్ అనేది ఎన్ని పార్ట్స్ ఉంది, 1 పార్ట్ ఉంది. 1 పార్ట్ అంటే ఇక్కడ నుంచి ఏమవుతుంది 100 రూపీస్ అవుతుంది. అలా ఏ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 100 రూపీస్ అనమాట. అలాగే ఇది కాస్ట్ ప్రైస్ కాబట్టి పర్సంటేజ్ ఎంత ఉంటుంది, 100% ఉంటుంది, అవునా కదా. 100% ఉంటుంది. అలా 100% ఈక్వల్ టు 100 రూపీస్ అనమాట. మనల్ని అడుగుతుంది ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు. ఫస్ట్ బుక్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు. అయితే ఇక్కడ అమ్మేటప్పుడు ఎలా అమ్మాడు, హీ సెల్స్ ది ఫస్ట్ బుక్ ఎట్ 20% ప్రాఫిట్. సో 20% ప్రాఫిట్గా అమ్మాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది ఫస్ట్ బుక్ది 120% అవుతుంది. సో 100% అనేది 100 అయితే 120% ఏమవ్వాలి 120 అవ్వాలి. అలా
అలా 120 అనేది ఫస్ట్ బుక్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఒకవేళ సెకండ్ బుక్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అడిగితే సెకండ్ బుక్ని 10% లాస్ కమ్మాడు. సో 10% లాస్ కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 90% అవుతుంది. అయితే ఇక్కడ సెకండ్ బుక్ అనేసి అడిగినప్పుడు సెకండ్ బుక్ యొక్క కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి అంటే 2 parts వాల్యూ కనుక్కోవాలన్నమాట. 2 parts అంటే 200 అవుతుంది. ఇది 100%గా తీసుకోవాలి. ఇది కాస్ట్ ప్రైస్ కదా, ఇది 100%గా తీసుకొని సెకండ్ బుక్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అనేది 90% అవుతుంది. 10% లాస్ కదా, ఇక్కడ నుంచి 90% కనుక్కోవాలి. అంతేకాని మీరు ఇక్కడ ఫస్ట్ దాని గురించి తీసుకొని అలా ఇక్కడ 90% కనుక్కున్నారు అనుకోండి, ఈ కేసులో కనుక్కుంటే మాత్రం ఆన్సర్ ఎగిరిపోయింది. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఇఫ్ రీనా సెల్స్ 12 మొబైల్ ఫోన్స్ ఫర్ రూపీస్ 1,88,160 whose cost price is rupees 14,056 per phone, then how much టోటల్ ప్రాఫిట్ షీ ఎర్నడ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రీనా 12 మొబైల్ ఫోన్లు 1,88,160 రూపాయలకి అమ్ముతుంది. ప్రతి ఫోన్ యొక్క ధర 14,056 రూపాయలు అయితే ఆమెకి ఎంత మొత్తం లాభం వచ్చింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ రీనా అమ్మేటప్పుడు 12 మొబైల్ ఫోన్స్ని ఎంతకు అమ్మిందంటే 1,88,000 ఎంతకు అమ్మింది? 1,88,160 రూపాయలకైతే అమ్మింది. అలా ఈ 12 మొబైల్ ఫోన్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 1,88,160 రూపాయలు అనమాట. ఓకేనా? అలాగే ఇక్కడ ఏమంటున్నాడు హూజ్ కాస్ట్ ప్రైస్ ఈజ్ రూపీస్ 14,056 పర్ ఫోన్ అంటే ఒక ఫోన్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 14,056 రూపాయలు అనమాట. మరి ఒక ఫోన్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది ఎంత ఉంటే అప్పుడు 12 ఫోన్ల యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత ఉండాలి? దానికి 12 టైమ్స్ ఉండాలి. అంటే 12 into 14,056 రూపీస్ అనమాట. ఓకేనా? ఒక ఫోన్ ఎంత 12 ఫోన్స్ కాబట్టి ఇంటూ 12 అనమాట. మరి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఉంది, కాస్ట్ ప్రైస్ ఉంది. మనల్ని అడిగింది ఏంటి? టోటల్ ప్రాఫిట్ అడుగుతున్నాడు. సో ప్రాఫిట్ అంటే మనందరికి తెలుసు ఏంటి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అనమాట. ఓకేనా? సో ఇది సాల్వ్ చేయకుండా మనం ఏం చేద్దామంటే సింపుల్గా లాస్ట్ డిజిట్ వెరిఫై చేద్దాం. వెరిఫై చేస్తే ఏమవుతుందంటే ఎంత అవుతుందో చూడండి. 188,160 మైనస్ వాల్యూ ఎంత? 12 into 14,056 అనమాట. ఇదేమో కాస్ట్ ప్రైస్, ఇదేమో సెల్లింగ్ ప్రైస్. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే లాస్ట్ డిజిట్ వెరిఫై చేద్దామా? సో ఇక్కడ ఏముంది? లాస్ట్ డిజిట్ 0 ఉంది. ఓకే, మైనస్ ఇక్కడ ఏమవుతుందంటే మల్టిప్లికేషన్ ఉంది కదా. సో 2 6 మల్టిప్లై అయితే 2 6 12 అంటే ఖచ్చితంగా లాస్ట్లో 2 వస్తుంది. ఇక్కడేమో లాస్ట్లో 0, ఇక్కడేమో లాస్ట్లో 2. సో ఇక్కడ 0 అంటే ఏంటంటే మనం అప్పు తెచ్చుకుంటాం కదా, అప్పు తెచ్చుకున్నప్పుడు 10 వస్తుంది. 10 అను 0 10 అవుతుందా? సో 10 - 2 అనమాట. 10 - 2 అంటే 8 అవుతుంది. ఓకేనా? అలా లాస్ట్ డిజిట్ ఎంత ఉండాలంటే 8 ఉండాలి. అలా కాకుండా ఇక్కడ సపోజ్ 1 ఉందనుకోండి, ఇక్కడ 1 ఉంటే 1లోంచి 2 పోదు. అప్పుడు 10 అప్పు తెచ్చుకుంటాం కదా. సో 10 అప్పు తెచ్చుకుంటే 11 అవుతుంది. అప్పుడు 11లోంచి 2 తీసేయాలన్నమాట. అలా పోనప్పుడు ఈ విధంగా తీసేయాలి. అంతేగాని 0 - 2 అంటే -2 అలా లాస్ట్లో 2 వస్తుంది అలా చెప్పకూడదు. ఓకేనా? సో 0లోంచి పోదు కాబట్టి మనం 10 అప్పు తెచ్చుకుంటాం. ఆ 10 ఇది ఒక 0 టోటల్ 10 అవుతుంది. 10 + 0 సో 10 - 2 అంటే 8 అనమాట. అలా లాస్ట్లో 8 ఉండాలి. ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు కాబట్టి ఈ 2 ఎలిమినేట్ అయిపోతాయి. మరి ఆ రెండిట్లో ఎగ్జాక్ట్గా ఏది ఆన్సర్ అని తెలుసుకోవాలంటే ఇప్పుడు డిజిటల్ సమ్ అప్లై చేద్దాం. డిజిటల్ సమ్ అప్లై చేస్తే ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ 8 1 9 అవుతుంది పక్కన పడేస్తే, ఇక్కడ 8 1 9 అవుతుంది పక్కన పడేస్తే, ఇక్కడ ఏముంటుంది 6 ఉంటుంది మైనస్ ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఇదేమో 3 అవుతుందా 3 ఇంటూ ఇక్కడ ఇదేమవుతుందంటే 5 4 9 పక్కన పడేసి 1 + 6 7 అవుతుందా 7 అనమాట. 3 7s ఎంత 21 అంటే 2 + 1 3 అనమాట. అలా దీని యొక్క టోటల్ డిజిటల్ సమ్ ఏమవుతుందంటే 3 అవుతుంది అనమాట. ఓకేనా? సో 6 - 3 అంటే 3 అనమాట. సో అలా ఇక్కడ ఈ రెండిట్లో దేనికైతే డిజిటల్ సమ్ 3 వస్తుందో అదే మన ఆప్షన్ అవుతుంది. ఇక్కడ డిజిటల్ సమ్ 3 అనమాట. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 9 పక్కన పడేసి, అలాగే ఇక్కడ చూస్తే 8 8 16 ఇది ఒక 4 20 అను ఇది ఒకటి 21 అంటే 2 + 1 3 అనమాట. అంటే దీనికి ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఇది కూడా వెరిఫై చేయండి. వెరిఫై చేయకుండా ఉండకూడదు. ఓకేనా? సో ఇక్కడ 8 1 9 పక్కన పడేసే, ఇక్కడ 9 పక్కన పడేసే, 5 + 8 13 అంటే 1 + 3 4 అవుతుంది. మనకు కావాల్సిందేమో 3. అలా ఇది ఎలిమినేట్ అయిపోతుంది. అలా మిగిలిపోయిన ఆప్షనే మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? అంతేకాని ఈ క్యాలిక్యులేషన్ చేయకూడదు. సో ఇక్కడ లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. సో మిగిలిన ఈ రెండిట్లో కూడా ఎలిమినేట్ చేయడానికి డిజిటల్ సమ్ అప్లై చేసాం. డిజిటల్ సమ్ అప్లై చేస్తే 3 వచ్చింది. సో ఆ 3 దేనికి ఉంటే అదే మన ఆప్షన్ అయింది. సో అలా దీనికి మాత్రమే డిజిటల్ సమ్ 3 ఉంది కాబట్టి అదే మన ఆప్షన్ అయిందనమాట. ఓకేనా?
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే 2 articles were sold for rupees 2400 each by a shopkeeper. The shopkeeper incurred no profit and no loss on the whole transaction. If one of the 2 articles sold at a profit of 20%, then what was the loss incurred on the other article అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మొత్తం 2400 రూపాయల విలువైన 2 ఆర్టికల్స్ ఒక దుకాణదారుని చేత విక్రయించబడ్డాయి. దుకాణదారుడు తన మొత్తం వ్యాపారంలో లాభం లేక నష్టం పొందలేదు. ఈ 2 ఆర్టికల్స్లో ఒకటి 20% లాభంతో విక్రయించబడినప్పుడు మరొక ఆర్టికల్ పై అతను ఎంత నష్టం పొందాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ 2 ఆర్టికల్స్ని అమ్మేటప్పుడు ఎలా అమ్మాడంటే 2400 రూపాయలకి ప్రతిదాన్ని అమ్ముతున్నాడు అనమాట. అంటే ఫస్ట్ దాన్ని 2400, సెకండ్ దాన్ని కూడా 2400కే అమ్ముతున్నాడు. అలా సెల్లింగ్ ప్రైజులు ఈక్వల్ అవుతాయి అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ద షాప్ కీపర్ ఇంకర్డ్ నో ప్రాఫిట్ అండ్ నో లాస్ ఆన్ ద హోల్ ట్రాన్సాక్షన్. అంటే వీడికి ఓవరాల్గా ప్రాఫిట్ రాలేదు, లాస్ రాలేదు అనమాట. ఓవరాల్గా ప్రాఫిట్ రాలేదు, లాస్ రాలేదు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, one of the 2 articles sold at a profit of 20%. సో 2 ఆర్టికల్స్లో ఒకదాన్ని 20% ప్రాఫిట్తో అమ్మాడు. మరి 20% ప్రాఫిట్తో అమ్మాడు అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 120% అవుతుంది. కానీ మనీ రూపంలో ప్రతి ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత, 2400. అలా ఈ 2 ఈక్వల్ అవుతాయి. మనల్ని అడుగుతుంది ఏంటంటే ఓవరాల్గా ప్రాఫిట్ రాలేదు, లాస్ రాలేదు, అవునా? అలా రాలేదంటే అప్పుడు సెకండ్ ఆర్టికల్ మీద లాస్ ఎంత వచ్చింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓవరాల్గా ప్రాఫిట్ రాకూడదు, లాస్ రాకూడదు. అలా రాకూడదంటే ఈ సెకండ్ ఆర్టికల్ని ఎంత లాస్కి అమ్మాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ని ఎంత ప్రాఫిట్గా అమ్మాడు, 20% ప్రాఫిట్గా అమ్మాడు. ఈ వాల్యూ కనుక్కొని దాన్ని బట్టి ఇక్కడ వచ్చిన లాస్ కనుక్కుందాం, ఓకేనా? సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 12 ఇక్కడ 1 టైమ్, 12 ఇక్కడ 20 టైమ్స్ పోతుంది, 12 2 24. అలాగే పక్కన 0 20 టైమ్స్ పోతుంది. 20 × 20 అంటే 400 అనమాట, ఓకేనా? అలా ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే ఫస్ట్ ఆర్టికల్ మీద 400 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అలాగే ఇక్కడ ఓవరాల్గా ప్రాఫిట్ రావట్లేదు, లాస్ రావట్లేదు, అవునా? అంటే 0 అనమాట. ఇక్కడ ప్రాఫిట్ 0, లాస్ 0 అనమాట, ఓకేనా? అయితే ఇలా గనకైతే సెకండ్ ఆర్టికల్ మీద ఎంత లాస్ రావాలి అంటున్నాడు. మరి ఇక్కడ ఎంత లాస్ రావాలి, 400 రూపీస్ ఖచ్చితంగా లాస్ రావాలి. ఎందుకంటే ఓవరాల్గా చూస్తే ఈ రెండింటిని కలిపితే మనకి ప్రాఫిట్ రాకూడదు, లాస్ రాకూడదు ఓవరాల్గా, అవునా? కాబట్టి ఇది ఖచ్చితంగా 400 రూపీస్ లాస్ రావాలి ఇక్కడ, ఓకేనా? సో అలా లాస్ ఎంత అంటే 400 రూపీస్, ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద ఎంఆర్పి ఆఫ్ ఏ క్లాక్ ఈజ్ రూపీస్ 4750 and a discount of 12% is given on its sale. If the shopkeeper has bought it for rupees 3850, then what will be its profit అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక గడియారం యొక్క ఎంఆర్పి 4750 రూపాయలు మరియు దాని విక్రయంపై 12% తగ్గింపు ఇవ్వబడింది. షాప్ కీపర్ దీనిని 3850 రూపాయలకి కొనుగోలు చేసినట్లయితే దీని లాభం ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా? సో ఇక్కడ ఒక క్లాక్ ఉంది, దాని యొక్క ఎంఆర్పి అంటే సింపుల్గా మార్కెట్ ప్రైస్ అనుకోండి. సో మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 4750, ఎంత 4750. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ని మనం 100%గా తీసుకుందాం, ఓకేనా? సో ఇది 100%. ఆ వాల్యూ ఎంత అంటే 4750, అవునా? ఇది మార్కెట్ ప్రైస్ అనమాట. అయితే దీని మీద డిస్కౌంట్ ఎంత ఇచ్చాడంటే 12% డిస్కౌంట్ ఇచ్చాడు. సో డిస్కౌంట్ తీసేస్తే మనకేమొస్తుంది, సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సో 100లోంచి 12 తీసేస్తే మనకి ఎంత ఉంటుంది, 88% ఉంటుంది. అలా సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 88% అనమాట. ఆ వాల్యూ కనుక్కుంటే ఏమవుతుందంటే పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది, 0 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ చూస్తే మనకి 5 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 5 9 టైమ్స్ పోతుందా, ఇంకా 2 మిగులుతుంది 25 అంటే 5 టైమ్స్ పోతుంది అనమాట. అలాగే 2 1 టైమ్, 2 ఇక్కడ 44 టైమ్స్ పోతుంది, అవునా? సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది అంటే 44 × 95 అనమాట, ఓకేనా? సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 5 4 22 క్యారీ, 5 4 20 అను అది 22 అవుతుంది. అలాగే ఇక్కడ చూస్తే 9 4 36 3 క్యారీ, 9 4 36 అను అది 3 అంటే 39 అవుతుంది అనమాట, ఓకేనా? సో 0 8 అలాగే 1 4180. అలా సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 4180 రూపీస్ అనమాట. అయితే ఇక్కడ ఈ షాపోడు కొనేటప్పుడు ఎలా కొన్నాడు చూడండి. షాప్ కీపర్ హ్యాస్ బాట్ ఇట్ ఫర్ రూపీస్ 3850. కొనేటప్పుడు ఎలా కొన్నాడు అంటే 3850 రూపాయలకి కొన్నాడు. అలా కాస్ట్ ప్రైస్ ఎంత అంటే వాడికి
3850 అవునా, 3850. మరి ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఉంది, అలాగే అమ్మేటప్పుడు ఇంతకు అమ్మాడు అవునా. సో ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ ఎంత అనేసి అడుగుతున్నాడు. మరి ఈ రెండింటికి మధ్య డిఫరెన్సే ప్రాఫిట్ అనమాట. సో 4180లోంచి సెల్లింగ్ ప్రైస్లోంచి ఈ కాస్ట్ ప్రైస్ తీసేసేయండి, తీసేస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది. 0 ఇక్కడ 3 ఉంటుందా, అలాగే ఇక్కడ 41లోంచి 38 పోతే డైరెక్ట్గా 3 ఉంటుందన్నమాట. అలా 330 అనేది ప్రాఫిట్ అవుతుంది. ఓకేనా. సో అలా అమ్మేటప్పుడు ఎంతకు అమ్మాడు, వాడు యాక్చువల్గా కొన్నప్పుడేమో ఎంతకే కొన్నాడు, అలా ప్రాఫిట్ వచ్చింది కదా. సో ప్రాఫిట్ ఎంత అంటే 330 రూపీస్ అనమాట. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 బైక్స్ ఈజ్ ₹40,000. 1 బైక్ ఈజ్ సోల్డ్ ఎట్ ₹48,000. At what price the other bike must be sold to obtain a total profit of 25% అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 2 బైక్ల కొనుగోలు ధర ₹40,000. ఒక బైక్ని ₹48,000కి విక్రయిస్తారు. మొత్తం మీద 25% లాభం పొందడానికి రెండవ బైక్ని ఎంత ధరకు విక్రయించాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ 2 బైక్స్ యొక్క కాస్ట్ ప్రైస్లు ఎలా ఉన్నాయంటే 40,000 ఉన్నాయన్నమాట. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి రెండింటిది కలిపి 40,000 అనుకుంటారు. అలా కాదనమాట. ఫస్ట్ దాని యొక్క కాస్ట్ ప్రైస్ అలాగే సెకండ్ బైక్ యొక్క కాస్ట్ ప్రైస్ ఈ రెండు 40,000 ఉన్నాయన్నమాట. 40,000 దీన్ని కూడా 40,000 అనమాట కాస్ట్ ప్రైస్ అనేది అవునా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు 1 బైక్ ఈజ్ సోల్డ్ ఎట్ ₹48,000. సపోజ్ దీన్ని అనుకోండి. సో దీన్ని ఎలా అమ్మాడంటే దీన్ని 48,000కి అమ్మాడు, 48,000కి అయితే అమ్మాడు. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు ఎట్ వాట్ ప్రైస్ మస్ట్ ది అదర్ బైక్ బీ సోల్డ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ సెకండ్ బైక్ ఉంది కదా. సో దీన్ని ఎంత సెల్లింగ్ ప్రైస్కి అమ్మాలి అనేసి అడుగుతున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు ఇది కూడా ఎలాగా టు అబ్టైన్ ఏ టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 25%. అంటే ఓవరాల్గా 25% ప్రాఫిట్ రావాలన్నమాట. మరి ఇక్కడ ఓవరాల్ ప్రాఫిట్ దేని మీద వస్తుంది, ఓవరాల్ కాస్ట్ ప్రైస్ మీద వస్తుంది. మరి ఇక్కడ ఓవరాల్ కాస్ట్ ప్రైస్ అంటే మొత్తం ఎంత 80,000 కదా. సో ఈ 80,000లో 25% ప్రాఫిట్ రావాలి అవునా. సో 80,000లో 25% ప్రాఫిట్ రావాలి. అలా ఓవరాల్ ప్రాఫిట్ ఏమవుతుందంటే చూడండి పర్సంటేజ్ ఇక్కడ 00 క్యాన్సిల్ అయిపోతుంది. 8 × 25 అంటే 200 అవుతుందా, 200 అవుతుంది. పక్కన 2 సున్నాలు ఉన్నాయి కదా. సో 2 సున్నాలు అనమాట. అలా టోటల్ ప్రాఫిట్ ఎంత అంటే ఓవరాల్ కాస్ట్ ప్రైస్లో 25%, దట్ ఈజ్ 20,000 ఓవరాల్ ప్రాఫిట్ రావాలన్నమాట. అలా రావాలంటే ఈ సెకండ్ బైక్ని ఎంత అమ్మాలి అనేసి అడుగుతున్నాడు. మరి ఇక్కడ 40,000 ఉన్న దాన్ని 48,000కి అమ్మాడంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ప్రాఫిట్ ఎంత వచ్చేసింది, 8,000 ప్రాఫిట్ వచ్చేసింది. ఓవరాల్గా రావాల్సిందంతా 20,000 ప్రాఫిట్ రావాలి అవునా. మరి ఇక్కడ 8,000 ఆల్రెడీ వచ్చేసింది, ఇంకా రిమైనింగ్ 12,000 ఇక్కడ రావాలి అనమాట ప్రాఫిట్ అనేది అవునా. సో ఇక్కడ 12,000 ప్రాఫిట్ వస్తుంది. అలా వస్తే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 40,000 ప్లస్ 12,000 దట్ ఈస్ 52,000 అనమాట. అలా ఈ సెకండ్ బైక్ని ఎంత ప్రాఫిట్తో అమ్మాలంటే ఎంతకు అమ్మాలంటే 52,000కి అయితే అమ్మాలన్నమాట. ఓకేనా. అలాగే ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఓవరాల్ ప్రాఫిట్ అనేది 25% కదా. సో 25% అంటే ఈ 40,000లో 25% కనుక్కుంటాడు. అలా కనుక్కోకూడదు. ఇక్కడ ఓవరాల్ ప్రాఫిట్ కాబట్టి ఓవరాల్ కాస్ట్ ప్రైస్ తీసుకోవాలి, దాంట్లో 25% కనుక్కోవాలి. కనుక్కుంటే మనకి 20,000 వచ్చింది. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే జీవా బాట్ అన్ ఐటమ్ ఫర్ ₹2,500 అండ్ సోల్డ్ ఇట్ అట్ 25% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్ అండ్ పెయిడ్ ₹125 ఆన్ ఇట్, ఫైండ్ ది ప్రాఫిట్ ఇన్ రూపీస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. జీవా ₹2,500 ఒక వస్తువు కొనుగోలు చేశాడు మరియు కొన్న వేల కంటే 25% ఎక్కువకు విక్రయించాడు మరియు దానిపై ₹125 చెల్లించాడు. లాభం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జీవా అనేవాడు కొనేటప్పుడు ఒక ఐటెంని ఎంత పెట్టుకుంటున్నాడు అంటే ₹2,500 పెట్టుకుంటున్నాడు అవునా. సో అలా కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 2,500. సో అదెంత పర్సంటేజ్లో 100% కదా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు సోల్డ్ ఇట్ ఎట్ 25% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్. అబౌవ్ అంటే అబౌవ్ ది కాస్ట్ ప్రైస్ అంటే ప్రాఫిట్ అనమాట. సో 25% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. ఓకేనా. ఒకవేళ బిలో ది కాస్ట్ ప్రైస్ అంటే లాస్ అనమాట. సో 25% లాస్కి అమ్ముతున్నాడు అనేసి చెప్తాం. బట్ ఇక్కడ అబౌవ్ కాబట్టి కాస్ట్ ప్రైస్ కంటే అబౌవ్ కాబట్టి ప్రాఫిట్ అనమాట. సో ప్రాఫిట్ అనేది 25%. మరి ప్రాఫిట్ 25% అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 125% అవుతుంది అవునా. సో 125% అనమాట. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్, 00 గెట్ క్యాన్సిల్. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 125 × 25 కదా. సో ఈ 125ని నేను 100 + 25 అనుకుంటున్నా, ఇంటూ 25 కదా, ఇంటూ 25. ఈ 25 × 100 అంటే ఏమవుతుంది 2500 అవుతుంది. ప్లస్ 25 × 25 అంటే 625 అవుతుంది అవునా. సో టోటల్గా సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 5, 2 ఇది 11 అవుతుంది. ఇక్కడ 1 వస్తుంది, 3125 అవుతుంది. ఇది సెల్లింగ్ ప్రైస్.
కాస్ట్ ప్రైస్ ఎంత అంటే మనకి ఇచ్చింది 2500. మనల్ని అడుగుతుంది ఏంటి, ప్రాఫిట్ కదా. ప్రాఫిట్ అంటే సింపుల్గా సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అనమాట. సో సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ చేస్తే ఏమవుతుందంటే 5 2 31లోంచి 25 పోతే 6 అనమాట. అలా ప్రాఫిట్ ఎంత అంటే 625. చాలామంది 625 చూసేసి ఇది పెట్టేస్తారు, బట్ అది కాదు. ఇక్కడ ప్రాఫిట్ 625. ఓకే, కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, అండ్ పెయిడ్ ₹125 ఆన్ ఇట్. అంటే ఇక్కడ ఇంకొక 125 పే చేశాడు అనమాట. ఓకేనా, సో 125 ఇంకా ఎక్స్ట్రాగా ఖర్చు అవుతుంది. అంటే సింపుల్గా ఇక్కడ వచ్చిన ప్రాఫిట్లోంచి ఎక్స్ట్రాగా 125 ఖర్చు అయిపోతుంది. ఆ ఖర్చు అయిపోయింది తీసేస్తే మనకి ఏమవుతుందంటే టోటల్ ప్రాఫిట్ అనేది, ఓవరాల్ ప్రాఫిట్ అనేది ₹500 అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఎక్స్ట్రాగా పే చేశాడు కదా, సో ఆ 125 ఇక్కడ వచ్చిన ప్రాఫిట్లోంచి తీసి పే చేసేస్తాడు కదా, సో అలా ఇక్కడ 125 పోతుంది. అలా 500 అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద సమ్ ఆఫ్ ద కాస్ట్ ప్రైజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ₹1200. ద సమ్ ఆఫ్ ద సెల్లింగ్ ప్రైజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ₹1390. ఇఫ్ ద ప్రాఫిట్స్ ఎర్న్డ్ ఆన్ ఏ అండ్ బి ఆర్ 10% అండ్ 20% రెస్పెక్టివ్లీ, దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది కాస్ట్ ప్రైజెస్ ఆఫ్ ఏ అండ్ బి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ మరియు బి యొక్క కొన్న వెలల మొత్తం ₹1200, ఏ మరియు బి యొక్క విక్రయ ధరల మొత్తం ₹1390. ఏ మరియు బిపై లాభాలు వరుసగా 10% మరియు 20% అయితే ఏ మరియు బి యొక్క కొన్న వెలల నిష్పత్తి ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ని మనం ఎలిగేషన్ రూల్ అప్లై చేసి చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ అండ్ బి ఈ రెండింటి యొక్క కాస్ట్ ప్రైస్, టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే ₹1200 అనమాట. అలాగే ఏ అండ్ బి ఈ రెండింటి యొక్క టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే ₹1390 అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ అమ్మేటప్పుడు ఏని వచ్చేసి 10% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు, ఏని వచ్చి 10% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు, బీని వచ్చేసి 20% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏని వచ్చేసి 10% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. అలాగే బీని ఎలా అమ్ముతున్నాడు అంటే 20% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. అవునా, అయితే ఇక్కడ ఓవరాల్ ప్రాఫిట్ పర్సంటేజ్ తెలియాలన్నమాట. అయితే ఇక్కడ మనకి ఓవరాల్ ప్రాఫిట్ తెలుసు, ఎందుకంటే కాస్ట్ ప్రైస్ ఉంది, అలాగే సెల్లింగ్ ప్రైస్ ఉంది. అవునా కదా, ఏబి యొక్క కాస్ట్ ప్రైస్ ఉంది, ఏబి యొక్క సెల్లింగ్ ప్రైస్ కూడా ఉంది. అవునా, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రాఫిట్ ఎంత వచ్చింది, 1200 కొన్నాడు, రెండింటిని కలిపి 1390కి అమ్మాడు. అంటే ప్రాఫిట్ ఎంత అంటే 190. ఇది పర్సంటేజ్లో కావాలంటే బై కాస్ట్ ప్రైస్ వేయండి, 1200 వేయండి, ఇంటూ 100 కదా, ఇంటూ 100 చేస్తే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుంది. ఇంటూ 100 బదులు 00 క్యాన్సిల్ అయిపోతాయి. అలాగే ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ 2 6 సార్లు పోతుందా, 2 6 సార్లు పోతుంది, 2 9 18, 1 మిగులుతుంది, 10 అవుతుంది, అంటే 5 టైమ్స్ అనమాట. అలా ఓవరాల్ ప్రాఫిట్ అనేది పర్సంటేజ్లో ఎంత అంటే 95/6%. ఎంత, 95/6% అనమాట. ఎంత అంటే 95/6%. సో సింపుల్గా ఎలిగేషన్ రూల్ అప్లై చేయండి. ఎలిగేషన్ రూల్ అప్లై చేస్తే డిఫరెన్స్లు తీసుకోండి. డిఫరెన్స్లు తీసుకుంటే ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ 10కి అలాగే 95/6కి డిఫరెన్స్ ఏమవుతుందంటే బై 6 అవుతుంది. ఇక్కడ చూస్తే 60 - 95 అంటే -35 అనమాట. డిఫరెన్సే కాబట్టి మైనస్ తీసేసి 35/6 తీసుకోవచ్చు. ఓకేనా, సో అలా ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 35/6% అనమాట. ఓకేనా, అలాగే ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోండి, 20కి అలాగే 95/6కి డిఫరెన్స్ తీసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ 6 అవుతుంది, 620లో 120 - 95 అంటే 120లోంచి 95 పోతే ఎంత మిగులుతుంది, 25 కదా, సో 25 అనమాట. సో డిఫరెన్స్ ఎంత అంటే 25/6%. ఎంత అవుతుంది, 25/6% అనమాట. సో ఇక్కడ రేషియో తీసుకున్నాం అనుకోండి, రేషియో తీసుకుంటే ఏమవుతుంది, కాస్ట్ ప్రైజ్ రేషియో వస్తుంది అనమాట. సో రేషియో ఏమవుతుందంటే పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది, 6 క్యాన్సిల్ అవుతుంది, 5 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 7 టైమ్స్ పోతుంది. అలా ఇక్కడ రేషియోలు ఏమవుతాయి అంటే 5:7 అవుతుంది. కాస్ట్ ప్రైజ్ రేషియో కదా, సో కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ఏ, కాస్ట్ ప్రైజ్ ఆఫ్ బి, కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ఏ ఏమో 5 పార్ట్స్, బి ఏమో 7 పార్ట్స్ అనమాట. రేషియో కొడితే 5:7. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే 2 ఆబ్జెక్ట్స్ ఆర్ బాట్ ఎట్ ద సేమ్ ప్రైస్, one is sold at 20% profit and the other is sold at 10% loss, పర్సంటేజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 2 వస్తువులు ఒకే ధరకు కొనుగోలు చేయబడతాయి. ఒకటి 20% లాభంతో మరియు మరొకటి 10% నష్టంతో అమ్మబడతాయి.
లాభం లేదా నష్ట శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ రెండు ఆబ్జెక్ట్స్ని కొనేటప్పుడు ఎలా కొంటున్నారంటే సేమ్ ప్రైస్కి కొంటున్నారు. కాబట్టి ఆ రెండింటి యొక్క కాస్ట్ ప్రైజులు సేమ్ అనమాట. అయితే ఒకదాన్ని వచ్చేసి 20% ప్రాఫిట్గా అమ్ముతున్నారు. ఓకేనా, దీన్ని వచ్చేసి 20% ప్రాఫిట్గా అమ్ముతున్నారు. అలాగే అండ్ ద అదర్ ఈజ్ సోల్డ్ అట్ 10% లాస్. సో రెండో దాన్ని వచ్చేసరికి 10% లాస్కి అమ్ముతున్నారు. అవునా. సో ఇప్పుడు మనల్ని అడుగుతుంది ఏంటంటే ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాస్ట్ ప్రైజులు సేమ్గా ఉండి అలాగే ఇక్కడ ప్రాఫిట్ లాస్ పర్సంటేజ్లు వస్తాయి కదా. సో దీన్ని ఒకదాన్ని బి అనుకుంటే అప్పుడు ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఏమవుతుందంటే, ఇవన్నీ నేను కొత్తగా చెప్పే కాదు, మీకు ఆల్రెడీ కాన్సెప్ట్లో చెప్పాను, ఒకసారి వెళ్ళి చూడండి ఆ వీడియోస్. ఓకేనా. సో అలా ఓవరాల్ పర్సంటేజ్ ఏమవుతుందంటే ఇక్కడున్న ఏబిని వాడుకొని చేస్తామన్నమాట. ఎలా అంటే A+B/2% అవుతుంది. ఏమవుతుంది, ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అనేది A+B/2% అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చే వాల్యూని బట్టి ప్రాఫిట్ ఆర్ లాస్ అనేసి డిసైడ్ చేస్తాం అనమాట. పాజిటివ్ వస్తే ప్రాఫిట్ అంటాం, నెగిటివ్ వస్తే లాస్ అంటాం అనమాట. సో సబ్స్టిట్యూట్ చేస్తే A+B అంటే A ఏమో +20, B ఏమో -10, యాడ్ చేస్తే ఏమవుతుంది 10 అవుతుంది. 10/2% అనమాట. అంటే సింపుల్గా 5%. ఓకేనా. సో పాజిటివ్ కాబట్టి ఏమని చెప్తాం, ప్రాఫిట్ అనేసి చెప్తాం అనమాట. అలా ప్రాఫిట్ 5%. ఓకేనా. ఇది కాస్ట్ ప్రైజులు సేమ్ ఉన్నప్పుడు సెల్లింగ్ ప్రైస్కి సంబంధం లేదనమాట. ఓకేనా. కాస్ట్ ప్రైజులు సేమ్ ఉండి B అనుకోండి, ఈ రెండింటిని ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ లాస్ని లేదా ప్రాఫిట్ ఏదైనా కానీ అనుకుంటే మనకు ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఏమవుతుందంటే A+B/2% అవుతుంది అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఏ పర్సన్ బైస్ ఏ బైక్ అండ్ కార్ ఎట్ ₹5 lakhs. He sells the bike at 20% profit and the car at 10% loss and he earns a profit of 5% in overall transaction. Price of bike in rupees అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వ్యక్తి 5 లక్షల రూపాయలకి ఒక బైక్ మరియు కారు కొనుగోలు చేస్తాడు. అతను బైక్ను 20% లాభం మీద మరియు కారును 10% నష్టంపై విక్రయిస్తాడు మరియు మొత్తం లావాదేవీలో 5% లాభం సంపాదిస్తాడు. బైక్ యొక్క ధర రూపాయలలో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక బైక్ని అలాగే ఒక కార్ని ఈ రెండింటిని కలిపి ఎంత కొన్నాడు అంటే 5 lakhsకి అయితే కొన్నాడు అనమాట. ఎంత కొన్నాడు, 5 lakhs పెట్టి అయితే కొన్నాడు అనమాట. అలా టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందంటే 5 lakhs అవుతుంది. అవునా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, హీ సెల్స్ ది బైక్ ఎట్ 20% ప్రాఫిట్. సో బైక్ను వచ్చేసి 20% ప్రాఫిట్గా అమ్ముతున్నాడు కాబట్టి +20% ఎలిగేషన్ రూల్ అనమాట. ఓకేనా. అండ్ కార్ ఎట్ 10% లాస్. సో కార్ను వచ్చేసరికి 10% లాస్కి అమ్ముతున్నాడు. అవునా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, హీ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 5% ఇన్ ఓవరాల్ ట్రాన్సాక్షన్. సో ఓవరాల్గా 5% ప్రాఫిట్ వచ్చిందనమాట. సో +5%. సో సింపుల్గా ఎలిగేషన్ రూల్ అప్లై చేస్తే ఏమవుతుంది, డిఫరెన్స్ తీసుకుంటే ఏమవుతుందంటే సేమ్ సైన్లో ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుందంటే 15% అవుతుంది అనమాట. ఓకేనా. 15% అవుతుంది. ఇక్కడ నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది, డిఫరెంట్గా ఉంటే యాడ్ చేస్తే ఏమవుతుందంటే వీటి మధ్య డిఫరెన్స్ అనేది మళ్ళీ 15% వస్తుంది. అవునా. 15% వస్తుంది. సో ఇక్కడ రేషియో కడితే ఏమవుతుందంటే కాస్ట్ ప్రైస్ రేషియో వస్తుందని చెప్పే కదా. సో 15% 1:1 అవుతుంది అనమాట. అంటే సింపుల్గా బైక్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 1 part, కార్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 1 part అనమాట. ఈ రెండింటి యొక్క టోటల్ కాస్ట్ ఎన్ని పార్ట్స్, 2 parts. ఆ టోటల్ కాస్ట్ అంతా 5 lakhs. మనల్ని అడుగుతుంది ఏంటి, బైక్ యొక్క కాస్ట్ అడుగుతున్నాడు. మరి బైక్ యొక్క ప్రైస్ అంటే 1 part కదా, 2 parts 5 lakhs అయినప్పుడు బైక్ యొక్క కాస్ట్ అంటే 1 part, దట్ ఈస్ 2,50,000. దీంట్లో సగమే కదా. సో అలా అది మన ఆప్షన్ బి అవుతుంది అనమాట. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.